రేపు మీరు ఏమి డౌట్ పెట్టుకోకుండ్రి, కానిస్టేబుల్ల ఓట్లు పోలీసు వాళ్ళ ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్కి పడతాయి, రైతుల ఓట్లు మనకే పడతాయి, విద్యార్థుల ఓట్లు మనకే పడతాయి. అందువల్ల కొద్దిగా ధైర్యంగా ఉండండి, తప్పకుండా భవిష్యత్తు మనదే. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళకే మనకంటే మంచిగా అర్థమైంది. ఇంత అవుతుంది కదా, ఒక్క మంత్రి అయినా తిరుగుతుండా? ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారా? మా మెదక్ జిల్లాలో అయితే ఒక్క మంత్రి రాలేయాలటి వరకు. ఎందుకంటే వస్తే రైతులు తిరగబెట్టేట్టున్నారు, రైతులు ఎగబెట్టేట్టున్నారు. ఆ ట్యాంకులు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వానకాలంకు యూరియా స్టాక్ లేదు. కేసీఆర్ ఉండగా 3 నెలల ముందు తెచ్చి పెట్టుండే యూరియా. ఇప్పుడు మళ్ళా వానకాలంలో మళ్ళా యూరియాల కోసం లైన్లు కట్టాలి మళ్ళీ మనం. అంటే ఈ ప్రభుత్వం రైతులంటే చిన్న చూపు ఉన్నది. అందువల్ల మిత్రులారా, రైతులతోని ఎవడు పెట్టుకున్నా ముంగట పడడు. వెనకటో సామెత ఉంటుంది, ఎద్దేడ్చిన వ్యవసాయం ముంగట పడది, రైతు ఏడ్చిన రాజ్యం ముంగట పడదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి మన తెలంగాణ రైతుల ఉసురు తాకక తప్పదు, ఆయన దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. కార్యకర్తలు, మా నాయకులు మంచిగా పనిచేయండి. కొంతమంది అటు ఇటు అయినరు, వాళ్ళని మాత్రం మళ్ళీ తెచ్చుకునేది లేదు, కష్టకాలంలో మనకున్నోడే దేవుడు. ఈ కష్టకాలంలో ఉన్న మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు, ఈ కార్యకర్తలే మాకు నిజమైన బంధుమిత్రులు. ఈనాడు ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలే పార్టీ హైకమాండ్ కు ఆత్మీయులు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మనం గ్యారంటీ వస్తాం, కానీ ఇలా ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలున్నారో గుండెలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటాం. తమ్ముళ్ళారా, ధైర్యంగా ఉండండి.